చేరువచ్చిన మన జీవితాల్లో నీవు గనుక ప్రభు కొరకు రోషం కలిగి నిలబడితే, అల్లా టప్పగా నామకార్థంగా ఏదో ప్రభు పేరు చెప్పుకుని బ్రతకడం కాదు. ఇది చాలా డేంజర్. ఒక మాట చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచాడు. ఇక్కడేమని వాక్యంలో చూస్తున్నాం, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఒకవేళ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే ఏం జరుగుతున్నది? దోషి అవుతాడు. ఏమవుతాడు చెప్పండి? దోషి. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. సరే, మరి వ్యర్థముగా వాడుకుంటే? ఈరోజు కొంతమంది దేవుని పేరును వాడుకుంటారంతే. ఏం చేస్తారు? దేవుని పేరును వాడుకుంటారు. క్రైస్తవులు కాకుండా క్రైస్తవులం అంటారు, మారు మనసు లేకుండా ప్రభు పిల్లలం అంటారు, రక్షణ లేకుండా దేవుని పిల్లలం అంటారు. ప్రభు పేరును వాడుకుని కాలం గడిపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దేవుని పేరును వ్యర్థముగా వాడుకోకూడదు. నువ్వు నిజముగా దేవుని బిడ్డవా కాదా పరీక్షించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజముగా రోషం కలిగి దేవుని వాక్యానికి నిలబడితే, రోషం కలిగి దేవుని కొరకు నిలబడితే, రోషం కలిగి నీ పాప జీవితాన్ని విడిస్తే, రోషం కలిగి నీ పాత జీవితాన్ని విడిస్తే, రోషం కలిగి నీ మోసము అబద్ధమును విడిస్తే, నిన్నెవరు ఆదరించినా ఆదరించకపోయినా, నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు సహాయం చేస్తారు చెప్పండి? దేవుడు. ఈరోజు చాలామంది దేవుడు సహాయాన్ని ఎవరు చూసి వచ్చారు? బ్రదర్, దేవుడు సహాయం చేస్తాడో చేయడో ఎవరికి తెలుసు? దేవుడు నట్టేట్లో ముంచేస్తాడు ఎవరికి తెలుసు? కాబట్టి మేమేం చేయం? మనుషుల సహాయం కావాలి. కానీ ఇర్మియా అలా చేయలేదు. తన జీవితంలో ప్రభు చెప్పింది చేశాడు, ప్రభు పని తీసుకున్నాడు, ప్రభుకు లోబడ్డాడు, కష్టం వచ్చిన ప్రభు పని చేశాడు. ప్రజలు ఆయనను చెరసాల్లో వేశారు. అయితే ప్రభు ఊరుకుని లేడు, ఆయన ఆదరించాడు. ఎంత గంభీరమైన మాట చెప్పాడు, నాకు మొరపెట్టుము. ఆయనకు మొరపెడితే ఏం జరుగుతుంది చెప్పండి? ఆయనకు మొరపెడితే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేతురు విషయంలో ఏం జరిగింది? చెరసాలు సంఖ్యలు తెగిపోయాయి, సంఖ్యలు తెగిపోయి చెరసాలు తెరవబడింది. పౌలు శీలులు చెరసాల నుండి ప్రార్థన చేశారు. ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరై తలుపులు తెరుచుకునే సంఖ్యలు ఊడిపోయాయి. సంఘము ప్రార్థన చేసింది, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఉద్భవించింది. ఎంత గొప్ప ఆదరణతో కూడినటువంటి మాట. కాబట్టి మన జీవితంలో ఈ మాటను మనం సంపాదించుకున్న వారమే ఉండాలి. ప్రభు ఆదరిస్తే చాలు, ప్రభు నా మొరాలకిస్తే చాలు, మనుషుల వైపు నేను చూడను, నా అవసరతల వైపు నేను చూడను, నామకార్థంగా నేను బ్రతకను, రోషం కలిగి బ్రతుకుతా. ఈ తీర్మానం మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, ఇర్మియా 3:33 మన విషయంలో కూడా వాస్తవం. ఇవేది జరగకుండా ప్రభువా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా అని మనం ప్రార్థన చేయరాదు. ఎందుకనంటే మన దగ్గర క్వాలిటీస్ లేవు, ఆ క్వాలిఫికేషన్ లేదు. ఈ వాక్యం వాడడానికి కూడా మనము సరిపోం. ఇది మన కొరకు కాదు రాసింది, నామకార్థ కొరకు కాదు ఇది రాసింది. రోషం కలిగిన దేవుని పిల్లలు, దేవుని కొరకు మాత్రమే నిలిచేవారు, దేవుని మీద మాత్రమే ఆధారపడేవారు కొరకు రాయబడిన మాట. మరి నీకు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి, ఇది నీకును కావాలి అని అంటే దేవుని పేరును వాడుకోవద్దు, నామకార్థంగా బ్రతకొద్దు, చూసి చూడనట్టుగా భక్తి జీవితంలో ఉండొద్దు. రోషం కలిగి దేవుని కొరకు నిలబడు. ఏది దేవునికి ఇష్టమో, ఎలా బ్రతికితే దేవునికి ఇష్టమో, ఎలా జీవిస్తే దేవునికి ఇష్టమో ఆ రీతిగా జీవించు, ఆ రీతిగా బ్రతుకు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 33:3 ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు ఇర్మియాను దేవుడు ఆదరిస్తున్నాడు. ఇర్మియా కృంగిపోవద్దు, బాధపడొద్దు, కలవరం చెందొద్దు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, ఎంతో ఆదరణ కలగజేస్తా. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఓ తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతా, నీ సన్నిధిలో బ్రతుకుతా, రోషం కలిగి బ్రతుకుతా. ఈ వాగ్దానం నాకు కూడా కావాలి.
దీంట్లో ఉండే ఆదరణ నాకు కూడా కావాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని మనం తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం.